అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాదను. ఈరోజు మీకు ఈ వీడియోలో అరుణాచల స్వామి వారి గోపురం నుండి లోపలికి వెళ్ళే మార్గం, మనం చూస్తున్నది గోపురం ఎదురు మార్గం నుంచి లోపల ఈ బార్గేట్స్లోంచి మనం లోపలికి వెళ్తున్నామండి. ఈ సైడు లోపలికి అలా లోపలికి ప్రవేశిస్తాం. మనం ఎంట్రన్స్ ఇది. లోపల ప్రవేశించిన తర్వాత ఎదురుగా ఎడం చేతి సుబ్రహ్మణ్య ఆలయం, అక్కడ పక్కన కోనేరు అవన్నీ ఉంటాయండి. అలా మనం చూసుకుంటూ ముందు నడుస్తూ ఇది చాలా పెద్ద ప్రాకారం ఉన్న గుడి అండి. చాలా పెద్ద ఉంటుంది. మినిమం కిలోమీటర్ పైనే ఉండొచ్చు. నేను కూడా కిలోమీటర్ విస్తీర్ణం పైనే ఉండొచ్చు. అంటే నా అంచనా, మామూలుగా జనరల్గా చెప్తున్నాను. లోపల దేవాలయము మనం ఇలా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్ళిన తర్వాత ఎదురుగా స్వామివారి ఎదురుగా నందీశ్వర స్వామి. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ ఏంటంటే స్వామివారి ఆలయం. మనం ఇలా నడుచుకుంటూ కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నందీశ్వర స్వామి వారు కూర్చొని ఉంటారు. అక్కడ మనం అక్కడ కూడా చూసుకొని అలా మెల్లగా నడుచుకుంటూ అక్కడ ఉన్న ఇరువైపులు ఉన్న ఆలయాలని, చిన్న చిన్న ఆలయాలనేది చూసుకుంటూ, ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాకండి. లోపలికి వెళ్ళాక అనేక మలుపులు తిరిగి మనం స్వామివారి దగ్గరికి వెళ్తుంటాం. మనం ఇది వ్యూ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నందీశ్వర స్వామికి మనం నమస్కారం చేసుకొని ఇలా తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత అనేక మనం బార్గేట్స్ అనేది దాటుకుంటా ఇలా లైన్లో ముందుకు వెళ్తామండి. పెద్దవారు కొద్దిగా ఇక్కడ ఏంటంటే దర్శనానికి టికెట్లు అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఈవో ఆఫీస్ అనేది బయట ఉండదు. ఇక్కడ మనం ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటే సుఖంగా ఉంటుంది మనకు ప్రయాణం. లేదనుకోండి మామూలుగా ₹50 టికెట్ ఫ్రీ ఉచిత దర్శనం తప్పించి పెద్ద టికెట్లు అనేవి లేవండి ఇక్కడ. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. శ్రీ అమ్మవారి కృప మనందరికీ కావాలని మనస్వారా కోరుకుంటూ, ఇది అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే మార్గం అండి. దక్షిణ గోపురం మీదుగా మనం పడవర గోపురంలోంచి బయటికి వస్తాం. మనకు కనబడే గోపురం ఏంటంటే ఇది దక్షిణ గోపురం అండి. దక్షిణ గోపురం దగ్గరికి మనం బయటకు వస్తాము. బయటకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్ తిరిగి అమ్మవారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ